ఒక చిన్న దేశం ఉంది. చుట్టూ శత్రువులే ఉన్నారు. ఆ దేశం ఏర్పడిన రోజు నుంచి యుద్ధాలే జరుగుతున్నాయి. ఆ దేశం ఏర్పడింది 1948లో. అంటే మన ఇండియాకి స్వతంత్రం వచ్చిన 9 నెలల తర్వాత. ఆ చిన్న దేశం మనం వరల్డ్ మ్యాప్‌ని ఇట్లా పెట్టుకొని చూస్తే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తది ఆ దేశం అనేది. అంత చిన్న దేశం ఇప్పుడు చాలా బలంగా మారింది. ప్రపంచ దేశాలకి ధీటుగా మారింది. ఆ దేశంపై ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో ప్రతిసారి అదే దేశమే గెలిచింది. కానీ ఆ దేశంలో ఉన్న జనాభా లెక్క పెట్టుకుంటే 1,00,00,000 మంది లోపే. అంటే దగ్గర దగ్గర 90 లక్షల మంది ఉంటారు. కానీ ఆ 90 లక్షల మందిని పెట్టుకొని ప్రపంచ దేశాలని వణికిస్తున్న దేశం అది. ప్రపంచ దేశాలకి సహాయపడే దేశం అది. ప్రపంచ దేశాలకి టెక్నాలజీని అందిస్తున్న దేశం అది. ఆ దేశం ఏదో కాదు. ఆ దేశం చుట్టూ ఎడారి ఉంటుంది. ఆ దేశంలో నీరు అనేదే లేదు. కానీ ఉన్న దగ్గర వరకే వాళ్ళు యూజ్ చేసుకునే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఎడారిలో పంటలు పండించగల శక్తి ఆ దేశం దగ్గర ఉంది. అంత అప్డేట్ టెక్నాలజీలో వాళ్ళు ఉన్నారు. ప్రపంచ దేశాలకి ధీటుగా నిలబడిన దేశం ఆ చిన్న దేశమే ఇజ్రాయెల్. 1948లో స్వతంత్రం తెచ్చుకొని దేశంగా ఏర్పడింది. అంటే మన ఇండియాకి స్వతంత్రం వచ్చిన 9 నెలల తర్వాత ఇజ్రాయెల్ అనే దేశం పుట్టింది. ఆ దేశం పుట్టిన రోజు నుంచి యుద్ధాలనే ఎదుర్కొంటుంది. కానీ ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఇజ్రాయెలే పై చేయి అయింది. ఇజ్రాయెలే గెలిచింది ప్రతి యుద్ధంలో. ఇజ్రాయెల్ చుట్టూ అరబ్ దేశాలే ఉన్నాయి. అవే సిరియా, లెబనాన్, గాజా, ఈజిప్ట్, జోర్దాన్. ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ పుట్టినరోజు నుంచి ఇజ్రాయెల్పై దాడి చేస్తూనే ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు వాళ్ళకి ధీటుగానే సమాధానం ఇచ్చింది. ప్రతి ఒక్క యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది. అందరి దేశాలకు ఆర్మీ ఉన్నట్టే ఇజ్రాయెల్ దగ్గర ఒక ఆర్మీ ఉంది. అదే ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్మీల్లో ద బెస్ట్లో ఉన్న దానిలో ఇజ్రాయెల్ ఆర్మీ కూడా ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆర్మీ చాలా టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఇజ్రాయెల్లో ప్రతి పురుషుడు, ప్రతి మహిళ ఖచ్చితంగా ఆర్మీలో సేవ చేయాల్సిందే. పురుషుడైతే 3 సంవత్సరాలు తప్పనిసరి, మహిళ అయితే 2 సంవత్సరాలు ఆర్మీలో సేవ చేయాల్సిందే. అది వాళ్ళకి ఒక రూల్గా పెట్టుకున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఇజ్రాయెల్ ఆర్మీ ఐడిఎఫ్ దగ్గర ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది. అంటే ప్రపంచ దేశాలు ఏదైనా కూడా ఇజ్రాయెల్పై దాడి చేస్తే రాకెట్లతో ఆ రాకెట్లని ఆకాశంలోనే పేల్చేంత టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అదే ఐరన్ డోమ్ టెక్నాలజీ. ప్రపంచ దేశాలే షాక్ అయినాయి ఈ టెక్నాలజీని చూసి. మన నాసా కూడా షాక్లో ఉంది ఈ టెక్నాలజీని చూసిన తర్వాత. ఇది ఎలా సాధ్యమైంది అని. ఇజ్రాయెల్కు స్టార్టప్ నేషన్ అనే బిరుదు ఉంది. ఆ బిరుదు ఎందుకు వచ్చిందంటే ఇజ్రాయెల్లో 1,400 మందికి ఒకరు కాను ఇద్దరు కాను ఖచ్చితంగా ఒక స్టార్టప్ని క్రియేట్ చేస్తారు. అలా వచ్చిన స్టార్టప్స్లో ఇప్పుడు మనం యూస్ చేస్తున్న సైబర్ సెక్యూరిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకా మన డ్రోన్ల తయారీ కానీ ఇజ్రాయెల్ నుంచే పుట్టుకొచ్చిన స్టార్టప్స్ ఇవన్నీ. అమెరికా, యూరప్ దేశాలు కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయి. అంటే మనం ఇజ్రాయెల్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఇజ్రాయెల్ దేశంలో 50% ఎడారి ఉంది. కానీ ఆ 50% ఎడారిలో కూడా వాళ్ళు మొక్కలు పండించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఎడారిలో కూడా మొక్కలు పండిస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఇజ్రాయెల్ మొత్తం 22,000 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు మాత్రమే కలిగి ఉంటుంది. అంటే 22,000 కిలోమీటర్లలో 11,000 కిలోమీటర్ల భూమి ఎడారే ఉంది ఇజ్రాయెల్లో. కానీ ఇజ్రాయెల్లో నీటి శాతం తక్కువగా ఉంది. ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే సముద్రంలోని నీళ్లు తీసుకొని వాళ్ళు తాగడానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంత అప్డేట్లో ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్కు అమెరికా గట్టి మద్దతు ఇస్తుంది. ప్రతి సంవత్సరం $1 బిలియన్ డబ్బుల పరంగా కానీ, సైనికుల పరంగా కానీ, ఏదైనా అవసర పరంగా కానీ ఈ అమెరికా ఇజ్రాయెల్కు గట్టి మద్దతు ఇస్తుంది. యూదులు అనేవాళ్ళు ప్రపంచం మొత్తం విస్తరించిపోయారు. కానీ వాళ్ళకంటూ ఒక దేశం కూడా లేదు. కానీ అందరూ కలిసి అనుకున్నదే ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం టైంలో హిట్లర్ ఆ యూదులపై దాడి చేసి సుమారు 60 లక్షల మంది యూదులను చంపేశారు. అలా 60 లక్షల మంది యూదులను కోల్పోయిన తర్వాత వాళ్ళకంటూ ఒక దేశం ఉండాలి అని ఏర్పడిన దేశమే ఇజ్రాయెల్గా మారింది. బ్రిటిష్ పాలనలో ఉన్న పాలస్తీన్ ప్రాంతంలో 1948 అంటే మన ఇండియాకి స్వతంత్రం వచ్చిన 9 నెలల తర్వాత పాలస్తీన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ అనే దేశంని క్రియేట్ చేసుకున్నారు యూదులు అనేవాళ్ళు. కానీ ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడిన వెంటనే చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్పై దాడి చేసి యుద్ధాలు చేశాయి. కానీ ఎవరు ఊహించినంతగా ఈ ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడిన తర్వాత అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్పై యుద్ధాలని ప్రకటించి యుద్ధాలు స్టార్ట్ చేశాయి. ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడిన రోజు నుంచే. కానీ ఎవరు ఊహించినంతగా ఏం జరిగిందంటే ఈ దేశాలు అరబ్ దేశాలన్నింటినీ ఇజ్రాయెల్ ఓడించి ఒక శక్తివంతమైన దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది. కానీ ఇజ్రాయెల్లో 1,00,00,000 మందిలో అంటే 90 లక్షల జనాభా మాత్రమే ఉంది. కానీ 90 లక్షల జనాభాని పెట్టుకొని ఇజ్రాయెల్ ఎలాగే ఎదుర్కొన్నది అరబ్ దేశాలని? ఇక్కడ ఏర్పడింది ఒక దేశం కాదు, ఒక పోరాట చరిత్ర. ఇజ్రాయెల్లో ఎడారి ప్రదేశం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు నీరు ఉండేది కాదు, తినడానికి ఫుడ్ ఉండేది కాదు. అలా చాలా నరకంగా తయారైపోయింది దేశం.
అలాంటప్పుడు వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళకి ఒకటే దారి, టెక్నాలజీని యూస్ చేసుకోవడం, టెక్నాలజీని క్రియేట్ చేయడం. అప్పుడే ఇజ్రాయెల్ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టింది. అలా టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే అని ఒక రూల్ అయితే తెచ్చుకున్నారు. ఇజ్రాయెల్‌లో స్కూళ్ళల్లో డైరెక్ట్ వాళ్ళు లెసన్స్ ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ రోబోలు ఎలా తయారు చేయాలి, ఒక వస్తువుని ఎలా క్రియేట్ చేయాలి, ఒక స్టార్టప్‌ని ఎలా క్రియేట్ చేయాలి, అలా విధంగా స్కూళ్ళలో నేర్పించేవాళ్ళు పిల్లలకి. ఇజ్రాయెల్ టెక్నాలజీకి నిజమైన శక్తి వాళ్ళ ఆర్మీలోనే ఉంది. డేవిడ్స్ స్లింగ్ అని ఒక టెక్నాలజీ ఉంది. పెద్ద పెద్ద మిసైళ్లను శాతం నాశనం చేసే టెక్నాలజీ అది. వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రపంచ దేశాలు ఏదైనా వాళ్ళ పైన దాడి చేస్తే డేవిడ్ స్లింగ్ అనే టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అణు ఆయుధాలను సైతం నాశనం చేయగల టెక్నాలజీ ఇది. స్పై శాటిలైట్స్, ఏఐ ఇంటెలిజెన్స్, సైబర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాళ్ళు తయారు చేసుకున్న టెక్నాలజీ. ఇప్పుడు ప్రపంచాల్లో టెక్ స్టార్టప్స్ జరుగుతున్నాయి కదా, ప్రతి ఒక్క ఐదు టెక్ స్టార్టప్స్లో ఒక స్టార్టప్ ఇజ్రాయెల్ నుంచే వస్తుంది. మొబిలై, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచే పుట్టుకొచ్చాయి. వ్యాజ్ అనే నావిగేషన్ యాప్ని గూగుల్ కొనుగోలు చేసింది ఇజ్రాయెల్ దగ్గర నుంచి. వాటర్ జెన్ అనే టెక్నాలజీని, అంటే గాలిలో ఉండే తేమని నీటిగా మార్చి వాళ్ళు యూస్ చేసుకునే టెక్నాలజీ, దాన్నే వాటర్ జెన్ అనే టెక్నాలజీని ఇజ్రాయెల్ క్రియేట్ చేసుకుంది. గాలిలో తేమని నీళ్ళగా మార్చే టెక్నాలజీ. ఇలా కోట్లాది డాలర్ల విలువ చేసే టెక్నాలజీ స్టార్టప్లు ఇజ్రాయెల్ దగ్గర నుంచే పుట్టుకొచ్చాయి. హ్యాకింగ్, డేటా ప్రొటెక్షన్, ఇంటర్నెట్ సెక్యూరిటీ అనే మాటలకు మరో పేరు ఇజ్రాయెల్. ప్రపంచంలోని టాప్ సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో చాలా ఇజ్రాయెల్ నుంచే వచ్చాయి. ఇజ్రాయెల్ యువతకు ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ స్కూళ్ళలో నుంచే నేర్పిస్తారు. అమెరికా, ఇండియా, యూరప్, ఆసియా దేశాలు అందరూ ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేస్తారు. డిఫెన్స్, ఇంటెలిజెన్స్, డ్రోన్, సైబర్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ ఏ రంగం చూసినా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది. ఇండియాకు కూడా ఇజ్రాయెల్ చాలా ముఖ్యమైన మిసైల్ సిస్టమ్స్ అండ్ డ్రోన్స్ని ఇస్తుంది. ఇజ్రాయెల్ ఒకటే రహస్యం, వాళ్ళు సమస్యల్ని అవకాశాలుగా చూస్తారు. నీరు లేనప్పుడు బాధపడరు, టెక్నాలజీని కనిపెడతారు. శత్రువు ఉన్నప్పుడు భయపడరు, టెక్నాలజీతో ఎదురుదెబ్బ కొడతారు. టెక్నాలజీ అంటే నోకియా తీసుకొచ్చిన ఫోన్ మాత్రమే కాదు, టెక్నాలజీ అంటే భవిష్యత్తు చూసి తయారయ్యే దేశం. ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపించిన పాఠం ఇదే. తెలివి ఉన్నవారు టెక్నాలజీని వాడతారు, కానీ తెలివైన దేశాలు టెక్నాలజీనే తయారు చేస్తాయి. ఇజ్రాయెల్ ఇదే మార్గం తీసుకుంది, అందుకే ఇవాళ ప్రపంచంలో శక్తిగా నిలబడింది.